వెల్కమ్ టు 69 టీవీ. నేను మీ సుమాంజలి. ముందుగా బులెటిన్లోని హెడ్లైన్స్. మియాపూర్ పరిధిలోని ఆర్టీసీ కాలనీలో ఓ బైక్ చోరీలకు పాల్పడుతున్న ముఠా అరెస్టు చేసిన పోలీసులు. యువతను కాపాడుకోవాలి అనుకుంటే డ్రగ్స్ను తరిమి కొట్టాల్సిందే అని పోలీస్ కమిషనర్ సునీల్ దత్. స్థానిక సంస్థల ఎన్నికలు జరపడంపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని మల్కాజ్గిరి పార్లమెంటు సభ్యుడు ఈటెల రాజేందర్. నేను సోనియా గాంధీ బిడ్డను, చంద్రబాబును కాదనుకుని ఇవాళ కాంగ్రెస్ పార్టీకి వచ్చేశాను అన్న రేవంత్ రెడ్డి. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే, మియాపూర్ జోన్ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం ఏడీసీపీ ఉదయ్ కుమార్ మాట్లాడుతూ, ఈ నెల 10న మియాపూర్ పరిధిలోని ఆర్టీసీ కాలనీలో ఓ బైక్ చోరీ జరిగినట్లు పోలీసులకు సమాచారం వచ్చిందని, రంగంలోకి దిగిన పోలీసులు దొంగతనం అయిన 30 లక్షల విలువ చేసే 15 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకొని నలుగురిని అరెస్టు చేశామని, A1 ఎంకు శ్రీకాంత్, A2 కుంభ వెంకటేశ్వర్లు, A3 నల్లగొండ వేణు, A4 ఏరువ గంగాధర్ లను అరెస్టు చేసినట్లు వివరించారు. నిందితులపై బేగంపేట్, కేపీహెచ్బి, చందానగర్, మాదాపూర్, మియాపూర్ పోలీస్ స్టేషన్ కేసులు ఉన్నట్లు, తాగుడికి బానిసై చోరీలకు పాల్పడుతున్నట్లు తెలిపారు. నిందితులను రిమాండ్కు తరలించి మియాపూర్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు. ఈ వచ్చినటువంటి మీడియా మిత్రులందరికీ నమస్కారం. ముందుగా ఈరోజు మన మియాపూర్ పోలీస్ ఒక ప్రొఫెషనల్ బైక్ ఒఫెండర్ గ్యాంగ్ని పట్టుకోవడం జరిగింది. దానికి సంబంధించి వివరాల్లోకి వెళ్తే 10th of June దిస్ మంత్ మనకి ఒక పిటిషన్ రావడం జరిగింది ఆర్టీసీ కాలనీ నుండి మియాపూర్, దట్ ఇంటి ముందు పెట్టిన బైక్ మిస్ అవుతుంది అని చెప్పేసి. సో అది కేసు రిజిస్టర్ చేసి మన SHO గారు అండ్ అండర్ ద లీడర్షిప్ ఆఫ్ ACP శ్రీనివాస్ గారు అండ్ DI రమేష్ గారు ఒక టీం ఫామ్ చేయడం జరిగింది. అండ్ బేస్డ్ ఆన్ ద క్లూస్ నలుగురు ఒఫెండర్స్ని ట్రేస్ చేయడం జరిగింది. వాళ్ళ పేర్లు A1 శ్రీకాంత్ అండ్ A2 వెంకటేశ్వర్లు అలియాస్ స్టూవర్ట్, A3 వేణు అండ్ A4 అఖిల్ రెడ్డి. ఈ నలుగురు కూడా ఇద్దరు అక్యూజ్డ్ A1 అండ్ A2 వాళ్ళు బైక్ మెకానిక్స్ అండ్ దే టార్గెట్ బైక్స్ విచ్ ఆర్ నాట్ లాక్డ్, హ్యాండ్ లాక్ చేయని బైక్స్ ఏవైతే ఉంటాయో అవి టార్గెట్ చేయడం జరుగుతుంది. ఈ A3 అనే వ్యక్తి అండ్ A4 వీళ్ళిద్దరు కూడా వీళ్ళ స్నేహితులు. దాంట్లో ఒక వ్యక్తి మంచి యూనివర్సిటీలో కూడా చదువుకొని డ్రాప్ అవుట్ అయిన వ్యక్తి, ఉద్యోగం చేయట్లేదు ఇప్పుడు. సో వీళ్ళు నలుగురు కూడా ఈ తాగడికి అండ్ డ్రగ్స్కి బానిసై అండ్ ఈజీ మనీ కోసం ఈ బైక్స్ థెఫ్ట్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా హ్యాండిల్ లాక్స్ లేని బైక్స్ టార్గెట్ చేయడం జరుగుతుంది. సో మొత్తం మన ఇన్వెస్టిగేషన్లో వీళ్ళ బ్యాక్గ్రౌండ్ చూసుకుంటే A2 మీద ఒక కేసు ఉంది, NDPS, అంటే ఇతను గాంజా కన్జంప్షన్ చేస్తున్నారు అని కూడా ఇంతకుముందు ఒక కేసు చేయడం జరిగింది మియాపూర్ పోలీస్ స్టేషన్లోనే. ఇంకొక మెయిన్ A1 అక్యూజ్డ్ మీద KBHPలో బైక్ థెఫ్ట్ ఆఫెన్స్ ఆల్రెడీ క్రైమ్ చేయడం జరిగింది. మొత్తం 15 కేసెస్ డిటెక్ట్ చేయడం జరిగింది. దాంట్లో మియాపూర్ పోలీస్ స్టేషన్ 4 బైక్స్, చందానగర్ 3, చౌటుప్పల్ 3, ఆర్సీపురం 1, బేగంపేట్ PS లిమిట్స్ 2 బైక్స్ అండ్ 1 బైక్ ఎట్ మాదాపూర్ PS లిమిట్స్ అండ్ 1 ఎట్ KPHP. సో మొత్తం 15 బైక్స్ని రికవర్ చేయడం జరిగింది. అండ్ ఈ 4 మెంబర్స్ ఏదైతే ఆపరేషన్ ఉంటుందో ముఖ్యంగా మెయిన్ రోడ్స్ మీద కానివ్వండి, ఐసోలేటెడ్ ఏరియాస్లో హ్యాండిల్ లాక్స్ లేని బైక్స్ని టార్గెట్ చేస్తుంటారు. అండ్ ఫ్యూ బైక్స్ని ఇంతకుముందు వీళ్ళు ఏవైతే వర్కింగ్ కండిషన్ లేని బైక్స్ ఉన్నాయో అవి పార్ట్స్గా చేసి అమ్మేయడం, స్క్రాప్కి అమ్మేయడం కానివ్వండి, ఏవైతే వర్కింగ్ కండిషన్లో ఉన్న బైక్స్ని ఆంధ్ర తీసుకెళ్ళి అక్కడ అమ్మేయడం జరుగుతుంది.
ఖమ్మంలో యువతను కాపాడుకోవాలి అనుకుంటే డ్రగ్స్ను తరిమి కొట్టాల్సిందే అని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ అన్నారు. వరల్డ్ యాంటీ డ్రగ్స్ డే పురస్కరించుకొని ఖమ్మం నగరంలోని మమతా రోడ్లో గల టాటా సర్వీస్ సెంటర్ నుండి లకారం ట్యాంక్ బండ్ వరకు ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో పాల్గొన్న కమిషనర్ సునీల్ దత్ జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా సిపి సునీల్ దత్ మాట్లాడుతూ మాదక ద్రవ్యాలు అరికట్టాలి అంటే యువత, విద్యార్థులు ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలని, ఈ డ్రగ్స్ వల్ల శరీరం మొత్తం నిర్వీర్యం అయ్యి సమాజంలో దుష్పరిణామాలకు అవకాశం ఉంది అని, అందువల్ల ఇది మన అందరి బాధ్యత అని, మీ చుట్టుపక్కల స్నేహితులకి ఇటువంటి డ్రగ్స్ సమాచారం ఉంటే పోలీసులకు తెలియజేయాలని కోరారు. ఈ ర్యాలీలో స్థానిక సంస్థల అడిషనల్ కలెక్టర్ శ్రీజ, ఏసీపీ రమణమూర్తి, ఇతర అధికారులు, విద్యార్థులు పాల్గొన్నారు. అనంతరం ర్యాలీలో పాల్గొన్న పోలీస్ డిపార్ట్మెంట్ విద్యార్థులకు యాంటీ డ్రగ్స్ పై ప్రతిజ్ఞ చేపించారు. యాంటీ డ్రగ్స్ అవేర్నెస్ వారంకి ఎండ్ అవుతుంది, బట్ there is no end for all of us to work against the drug abuse. ఇది అయితే కంటిన్యూ ప్రాసెస్ ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ థ్యాంక్ అసిస్టెంట్ కలెక్టర్, లోకల్ బాడీస్, వెల్ఫేర్ డిపార్ట్మెంట్, మన పోలీస్ డిపార్ట్మెంట్ సంబంధించిన కాలేజ్, మమతా కాలేజ్, హార్వెస్ట్ కాలేజ్ స్టూడెంట్స్, మీడియా ఫ్రెండ్స్ అండ్ ఆల్ for making this rally a successful rally and giving your all messages through placards and displaying t-shirts or other things that this anti-drug abuse campaign is not only just that it is a 1 week process. We are highlighting what is happening in the society. So మీరు అందరూ ఇందులో పార్టిసిపేట్ చేయడం జరిగింది. బట్ ప్లీజ్ టేక్ దిస్ మెసేజ్ టు యువర్ హోమ్, యువర్ ఫ్రెండ్స్, యువర్ ఫ్యామిలీ అని అందరితో షేర్ చేయాలి. ఇప్పుడు కొంతమంది పిల్లలు చెప్పింది, సమ్ మెడికల్ స్టూడెంట్స్ హ్యావ్ టోల్డ్ అండ్ మేడం హ్యాస్ ఆల్సో స్పోకన్ అబౌట్ ఇట్. తెలుగులో మంచిగా ఆల్రెడీ మెసేజ్ మీకు అందరికి చెప్పడం జరిగింది. సో వన్స్ యూ గెట్ ఇన్ టు డ్రగ్స్, యువర్ హెల్త్, యువర్ వెల్త్ మీన్స్ యువర్ ఫైనాన్షియల్ అన్ని వాళ్ళకి పెడ్లర్స్ కి కంట్రోల్లో పోతుంది. Then your family will get affected, your health will get affected, your career will get affected, and then ఎప్పుడైనా దొరికితే police cases కూడా అవుతుంది. That will again put you into a loop which will be again very depressing and will not be good for the youngsters of this country. ఇప్పుడు చిన్న పిల్లలు స్కూల్ పక్కన ఇది ఎవరైనా మీరు చూస్తే, స్కూల్, ఐ రిక్వెస్ట్ ఆల్ స్కూల్ ఫ్రెండ్స్ ఆల్సో, మీ స్కూల్ పక్కన మీరు ఎక్కడైనా స్కూల్ దారిలో వాట్ ఎవర్ రూట్ యూ టేక్ యువర్ స్కూల్, ఇఫ్ యూ ఫైండ్ ఎనీబడి ట్రైంగ్ టు సెల్ యూ వేపర్స్, ఇది ఉంటారు కొన్ని ఎలక్ట్రానిక్ సిగరెట్స్ ఆర్ ఎనీ టైప్ ఆఫ్ మాదక ద్రవ్యాలు సేల్ చేయడానికి ప్రయత్నం చేస్తే, మీకు ఆఫర్ చేసేది ట్రై చేస్తే మంచిగా ఉంటుంది. ఎట్లయితే యూ ప్లీజ్ ఇన్ఫార్మ్ యువర్ స్కూల్లో, మీ స్కూల్లో ఏడీసీస్ ఉన్నాయి, కమిటీస్ ఉన్నాయి, లేకపోతే మీకు సీనియర్స్ ఉన్నాయి, వాళ్ళతో కూడా నమ్మకం ఉండాలి. ఇఫ్ దే ఆర్ గుడ్, యూ నో, మీకు ఎవరైనా సీనియర్ ఎట్లా ఉన్నారా, ప్లీజ్ ఇన్ఫార్మ్ దెమ్. దే ఇఫ్ యూ డోంట్ హ్యావ్ డైరెక్ట్ కాంటాక్ట్ టు ద పోలీస్, యూ కాల్ డయల్ 100, యూ కాల్ 1908, you contact welfare department, you contact your faculties, teachers in the school. Let the complaint come to us so that we can deal with it and we can help any student to come out of it. Second, aithe మీ దగ్గర ADCs అన్ని ఉన్నాయి, colleges. I hope that already I have spoken to your faculties. They have already informed me that your ADCs are completely functioning. Anti-drug committees in the colleges and schools, they are functioning. So we request all of them, please keep a watch in your school and your school premises, college premises, and keep monitoring your students also. All medical college students, again a message, there are a lot of pressures for you. You have to study hard, you have to work hard, you have a lot of pressure during your studies, but many of students go haywire and then they get into some or other kind of activities, and if they are get into drugs, please help your friends. Do not ignore because of certain pressure, marks, other things.
please help them, inform us, inform your faculties, so that we can help them come out of drug menace. And we all can fight it together. It is not the job of government department, welfare department, collector, SP, CPs, police. It is a job for all of us to eradicate the drugs from the society and ensure that our society and youth and human resources are healthy and they do not get into these kind of activities which can again become a hurdle for our development and health. So ఇంతకుముందు సిపి సార్ అడిగినట్టు వై నో టు డ్రగ్స్ రీజన్స్ చాలా ఉన్నాయి. వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ రీజన్ ఈజ్ మీ లైఫ్ మీ చేతి నుంచి డ్రగ్స్ చేతిలోకి పెట్టేస్తారు. డ్రగ్స్ స్టార్ట్ చేస్తే ఫస్ట్ ఏమనిపిస్తుంది, వెన్ వీఆర్ ఇంటరాక్టింగ్ జనరల్లీ ఆల్సో డ్రగ్స్ తీసుకొని రిహాబిలిటేషన్ సెంటర్ లో ఉన్న వాళ్ళని మాట్లాడుతున్నప్పుడు, అరే ఎందుకు ఇంత దూరం వచ్చింది, తెలుసు కదా ముందే చిన్నపిల్లలు ఉంటారు, చాలా పెద్దవాళ్ళు కూడా ఉంటారు. ఎందుకు డ్రగ్స్ తీసుకోవడం జరిగింది అని అంటే, గమ్లా ఉంది ఇచ్చిండ్రు, ఒకసారి తిన్నా మంచిగా అనిపించింది, రెండోసారి ఇచ్చిండ్రు నా ఫ్రెండ్లు అందరూ, 5 ఫ్రెండ్లు ఉంటారు, 4 ఉంటారు, 4 గమ్ తింటున్నారు. 5 ఏమనుకుంటాడు, అరే నేను పోతున్నా, వాడికి ఏదో అనిపిస్తుందంట, నేను కూడా ఒక్కసారి ఎక్స్పీరియన్స్ చేస్తా ఎట్లా అనిపిస్తుందో, ఎక్స్పీరియన్సెస్ అయితే అవసరం కదా లైఫ్ లా అని ఇంకోసారి తింటాడు. ఒక్కసారి ఎక్స్పీరియన్స్ అయింది, కానీ డ్రగ్స్ అనేటివి ఏంటి, అలవాటు పడిపోతాం. ఒక్కసారి తినంగానే మంచిగా అనిపిస్తుంది, రెండోసారి మూడోసారి, కానీ ఇది స్టార్ట్ చేయగానే కంటిన్యూస్ ఒక లూప్ సైకిల్లోకి ఎంటర్ అయిపోతాం. మన లైఫ్ మన చేతి నుంచి వాడి చేతిలోకి వెళ్ళిపోతుంది. చదవడం ఇబ్బంది అయిపోతుంది, ఇంట్లో పేరెంట్స్ తో మాట్లాడడం ఇబ్బంది అయిపోద్ది, ఫ్రెండ్స్ తో మాట్లాడడం ఇబ్బంది అయిపోద్ది, బతకడం ఇబ్బంది అయిపోద్ది. అదంతా పక్కకు పెడితే బాడీ మొత్తం ఖరాబ్ అయిపోతుంది. మెడికల్ స్టూడెంట్స్ చాలా మంది ఉన్నారు కదా ఇక్కడ. డ్రగ్స్ విల్ స్పాయిల్ ఈచ్ అండ్ ఎవ్రీ ఆర్గన్. తర్వాత మనం ఎంత హెల్తీగా రన్ చేద్దాం అనుకుంటాం, దుంకాలనుకుంటాం, సినిమాలు చూద్దాం అనుకుంటాం, చదువుకుందాం అనుకుంటాం, ట్రావెల్ చేద్దాం అనుకుంటాం, ఇవన్నీ ఏం కావు. జస్ట్ ఫుల్ స్టాప్ పడిపోతుంది ఇంత పెద్ద లైఫ్ కి. ఏదో చేయాల్సిన వాడంటే ఇక్కడికో వెళ్ళిపోతారు, అవునా కదా? సో మన లైఫ్ మన చేతిలో ఉండాలంటే ఏం చెప్పాలి? గట్టిగా వెరీ గుడ్. ఎవరు ఏం చేసినా కూడా యువర్ లైఫ్ ఈజ్ యువర్ రెస్పాన్సిబిలిటీ. టేక్ ఇట్ ఇన్ టు యువర్ హ్యాండ్స్. నెవర్ ఆల్వేస్ సే నో టు డ్రగ్స్. ఓకే. సికింద్రాబాద్ బీసీల కోటా నిర్ణయించకుండా స్థానిక సంస్థల ఎన్నికలు జరపడంపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యుడు ఈటెల రాజేందర్ సూటిగా ప్రశ్నించారు. రాజకీయాలకు ఆస్కారం లేకుండా మీనమేషాలు లెక్కపెట్టకుండా వెంటనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని ఆయన డిమాండ్ చేశారు. ఇప్పటికే స్థానిక సంస్థలు, మున్సిపల్ కార్పొరేషన్, మున్సిపాలిటీలలో పాలన వ్యవస్థ అస్తవ్యస్తంగా తయారైందని వెంటనే ఎన్నికలు నిర్వహించాలని కోరారు. ఓల్డ్ బోయిన్పల్లి పరిధిలోని ఆర్ఆర్ నగర్, హెచ్ఏఎల్ కాలనీతో పాటు ఇతర కాలనీలలో ఎంపీ ఈటెల రాజేందర్ పాదయాత్ర నిర్వహించి ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం కాలనీ వాసులతో సమావేశమై వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. డివిజన్లోని అనేక ప్రాంతాలలో గత 30 సంవత్సరాలుగా నివాసం ఉంటున్న ప్రజలకు హైడ్రా నోటీసులు ఇచ్చి ఇబ్బందులకు గురి చేయడం సమంజసం కాదని అన్నారు. హైడ్రా చేస్తున్న పనులు కొన్ని హర్షణీయమైనప్పటికీ పేదలకు హాని చేయకుండా చూడాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఓల్డ్ బోయిన్పల్లి డివిజన్ నాయకులు తిరుపతి యాదవ్, సంతోష్, రాజేష్ తదితరులు పాల్గొన్నారు. అదే చేశారు సార్, 1 మీటర్ డయాతో చేశారు. అక్కడ మొత్తం స్టాండ్ అయితే ఫిల్ అయిపోయింది, మొత్తం రోడ్ సెలెక్ట్ మూసుకుపోయింది. రోడ్ సెలెక్ట్ చేయాలి, మీదికి రావాలి, కానీ హైట్ ఫ్లో అనేది కరెక్ట్ లేక మొత్తం మూసుకుపోయింది కదా. జవహర్ నగర్ కావచ్చు, గండిమై సమ్మకాడ కావచ్చు, ఇలా 60 గజాలలో ఇల్లు కట్టుకున్న వాళ్ళ దుస్థితి దారుణంగా ఉందంటే, వాళ్ళ ఎప్పుడు హైడ్రా, రెవెన్యూ డిపార్ట్మెంట్ ఒకరి మీద ఒకటి పోటీపడి 30 ఏళ్ల క్రితం ఉన్న కాలనీలలో ఇప్పుడు మళ్ళీ వాటి కొంచెం పెద్దగా కట్టుకుందామంటే, ఇప్పుడు వాళ్ళు ఇంకో ఫ్లోర్ వేసుకుందామంటే, ఇప్పుడు వాళ్ళు రేకుల షెడ్ తీసి స్లాబ్ వేసుకుందామంటే అర్ధాంతరంగా వచ్చి కొనగొట్టాలి. వాళ్ళు 30 ఏళ్ల క్రితం కొనుక్కొని కట్టుకున్న జాగాలలో మళ్ళీ ఇల్లు కట్టుకోవాలంటే 5 లక్షలు 6 లక్షలు బ్రోకర్లకు, అధికారులకు లంచాలతో తప్ప కట్టుకొని పరిస్థితి అక్కడ సమస్య ఉంది. లేకపోతే కూలగొడుతున్నారు, దారుణం. అంటే హైదరాబాద్లో నిజంగా బస్తీలలో ఉన్నటువంటి ప్రజల బతుకులు చాలా దీనంగా ఉన్నాయి. ఇలా హైడ్రా వచ్చిన తర్వాత ఎక్కడో 100 కోటికి ఒక మంచి పని చేసి మొత్తం అన్నికి ఇవే పని చేస్తున్నారు. ఇలా తడిచిమప్పుడు అయితే ఉంది. రెండో బాధ. మూడోది,
ఎక్కడికి పోయినా కాలనీలలో వాళ్ళు చెప్పే బాధ ఏంటంటే అయ్యా బ్రాండ్ షాపులు పెట్టిండ్రు, వైన్ షాపులు పెట్టిండ్రు, పక్క పంటే సిట్టింగ్లు పెట్టిండ్రు. మీరు బ్రాండ్ షాపులు పెట్టుకొని అమ్ముకోండి, కానీ సిట్టింగ్లు పెట్టడం వల్ల అక్కడ తాగి అక్కడే మూత్రం పోస్తున్నారు, వాడు అక్కడే తాగి పడిపోతున్నాడు. ఆ తాగిన మైకంలో మహిళలను ఏం చేస్తుండో తెలియపరుస్తున్నది అని చెప్పి వాళ్ళు వేడుకుంటా ఉన్నారు. నేను బడి పక్క పంటి, గుడి పక్క పంటి, కాలనీలలో వైన్ షాపులు పెట్టినా తప్పు, పెట్టిన వాడి సిట్టింగ్ ఇచ్చి తప్పు. దాని మీద కూడా ఎక్కడికి పోయినా ఇలా కడుపు నొప్పి లేస్తే ట్యాబ్లెట్ దొరకదు అర్థం, కానీ ఇలా కుతిలేస్తే మాత్రం లిక్కర్ సీస్ దొరుకుతుంది బిడ్డ అని చెప్పే పరిస్థితి వస్తే ఎంత దీనంగా ఉందో అర్థం చేసుకోవాలి. ఇలాంటి అనేక సమస్యలు ఉన్నాయి. ఇవాళ నేను ఎన్ని రోజుల నుంచి తిరుగుతున్నా కూడా ఇంకా తిరగాలి, ఇంకా సమస్యలు తెలుసుకోవాలి తప్ప ఎన్నడూ సుఖం శాంతి కలిగలేదు. డెఫినెట్గా ఏ మల్కాగిరి 40 లక్షల ఓట్లు కలిగి 70 లక్షల జనాభా కలిగి నిత్యం ఎక్స్పాండ్ అయ్యేటువంటి మినీ ఇండియాగా పిలువబటువంటి సమస్యల విషవలయంలో కొట్టుకున్నటువంటి సమస్యల పరిష్కారం కోసం నా వంతుగా తప్పకుండా ప్రయత్నం చేస్తున్నా. వాళ్ళ కమ్యూనిటీ హాల్ కావచ్చు, వాళ్ళకి వీధి దీపాలు కావచ్చు, వాళ్ళు గతుకుల రోడ్లను మంచి రోడ్డుగా వేసేది కావచ్చు, ఇవన్నీ కూడా తప్పకుండా చేసే ప్రయత్నం చేస్తున్నాను. సోనియా గాంధీ బిడ్డగా నేను చంద్రబాబును కాదనుకొని ఇవాళ కాంగ్రెస్ పార్టీకి వచ్చాను. ప్రజల కోసం ఎన్నో కష్టాలు పడ్డా. నా తెలంగాణ, నా ప్రజలు అనుకున్న ప్రశ్నించిన కేసీఆర్ పాలనపై 18 నెలల మా పాలనపై చర్చ పెట్టండి, చెట్టు కింద పెట్టండి, పెళ్లిలో పెట్టండి, సావు కాడ పెట్టండి, కళ్ళు కంపౌండ్ కాడ పెట్టండి, దావత్ కాడ చర్చ పెట్టండి. 10 ఏళ్ళు కేసీఆర్ చేసింది ఏందో, 18 నెలల్లో మనం చేసింది ఏందో చర్చ పెట్టండి, మీకే తెలుస్తుంది మాట్లాడిన రేవంత్ రెడ్డి. తెలంగాణ ఇచ్చిన సోనియమ్మకు అండగా నిలబడాలి, ఆమె బిడ్డగా ఈ తెలంగాణలో ప్రజా ప్రభుత్వాన్ని తేవాలి అని చంద్రబాబు నాయుడును కాదనుకొని ఇవాళ కాంగ్రెస్ పార్టీలో చేరి ప్రజా ప్రభుత్వం రావడానికి మీ అందరితో కలిసి కదం కలిపిన మిత్రులారా, అందుకే ఈ వేదిక మీద నుంచి 4 కోట్ల తెలంగాణ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా. ఆలోచన చేయండి, అంచనా వేయండి, బేరీజు కట్టండి. 10 ఏళ్ల వాళ్ళ పాలన ఎట్లుందో, 18 నెలలలో మా మిత్రుల పరిపాలన ఎట్లుందో మీరు చర్చ పెట్టండి. చెట్టు కింద పెట్టండి, పెళ్లి కాడ పెట్టండి, సావు దగ్గరకు పోయినప్పుడు మాట్లాడండి, కళ్ళు కాంపౌండ్ కాడ మాట్లాడండి, దావత్ కాడ మాట్లాడండి, ఏడికెళ్ళినా చర్చ పెట్టండి. 10 ఏళ్లలో ఆయన చేసిందేందో, 18 నెలల్లో మనం చేసిందేందో చర్చ పెట్టండి. హైదరాబాద్ పాత బస్తీ ఐఎస్ సదన్ చౌరస్తా వద్ద విశ్వసనీయ సమాచారంతో ఐఎస్ సదన్ మరియు సౌత్ ఈస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు సంయుక్తంగా వాహనాలు తనిఖీ చేస్తుండగా అనుమానాస్పదంగా కారుని తనిఖీ చేయగా కారులో 45 కిలోల గంజాయి సీజ్ చేసి కారు డ్రైవర్ జనపాల హరికృష్ణ అనే యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్ మార్కెట్కి గంజా తరలించేందుకు తునాం అరవింద్ ఆదేశాల మేరకు హరికృష్ణ బయలుదేరాడు. అయితే పోలీసుల ముందే సమాచారం అందుకొని ఐఎస్ సదన్ ఎక్స్ రోడ్లో అతని కారును అడ్డగించి తనిఖీ చేశారు. దీంతో గంజా పట్టుబడింది. నిందితుడి నుండి స్వాధీనం చేసుకున్న గంజాయిని ఐఎస్ సదన్ పోలీసులకు అప్పగించారు. పరారీలో ఒడిశాకు చెందిన శరత్ కుమార్, మహబూబానగర్కు చెందిన అరవింద్ ఉన్నట్లు పోలీసులు తెలిపారు. వాళ్ళు చేస్తారు ఏంటనేది లేదు, మనం మాట్లాడడానికి లేదు, వాళ్ళకి ఫోన్ చేస్తారు. శ్రీ వరాహ లక్ష్మీ నృసింహస్వామి వారి గరుడ సేవ నేత్ర పర్వంగా సాగింది. ఆర్జిత సేవల్లో భాగంగా ఉత్సవమూర్తి గోవిందరాజస్వామిని మండపంలో అధిష్ఠింపజేశారు. పాల్గొన్న భక్తుల గోత్రనామాలతో సంకల్పం చెప్పి పాంచరాత్ర గమ శాస్త్రం విధానంలో కార్యక్రమానికి కమనీయంగా జరిపించారు. మంత్రపుష్పం, మంగళ శాసనాల తర్వాత భక్తులకు వేదాశీర్వచనాలు, శేషవస్త్రాలు, స్వామివారి ప్రసాదాలను అందజేశారు.
दुग्धसागरगता पाणिग्रहे मङ्गलम् विप्राविष्णुपरत्ववाचकृता वेदा पुराणात्मका वेदव्यासमुनीन्द्रजैमिनिकृता कुर्वन्तु तन्द्रापगाः वेदो द्राविडवा బంగాళాఖాతంలో అల్పపీడనం విశాఖపట్నం బంగాళాఖాతంలో ఉత్తర ఒరిస్సా పశ్చిమ బెంగాల్ అనుకొని అల్పపీడనం ఏర్పడిందని వాతావరణ శాఖ అధికారిని తారా స్వరూప అన్నారు. ప్రస్తుతానికి 7.6 కిలోమీటర్ల ఎత్తులో ఉందన్నారు. ఇది కొంచెం బలపడే అవకాశం ఉందన్నారు. ఈ అల్పపీడనం ఒరిస్సా పశ్చిమ బెంగాల్ ప్రాంతాల్లో ఏర్పడే అవకాశం ఉందన్నారు. దీని ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు పడే అవకాశం ఉందన్నారు. ఉత్తర కోస్తా ప్రాంతాల్లో మోస్తరు నుండి భారీ వర్షాలు పడే అవకాశం ఉందన్నారు. దీని ప్రభావంతో 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందన్నారు. దక్షిణ కోస్తాలో కూడా అనేక చోట్ల వర్షాలు పడే అవకాశం ఉందన్నారు. ఉత్తర కోస్తాలో భారీ వర్షాలు పడతాయి అన్నారు. ఉత్తరాంధ్ర జిల్లాలో భారీ వర్షాలు ఉరుములతో కూడిన గాలులు వేస్తాయన్నారు. సముద్రం తీర ప్రాంతాలలో ఉధృతమైన ఈదురు గాలులు వేస్తాయని మత్స్యకారులకు వేటకు వెళ్ళొద్దని సూచించారు. నిన్నటి ఉపరితల ఆవర్తనం ఈరోజు కొంచెం మీదకెళ్ళి ప్రస్తుతానికి అయితే వాయువ్య బంగాళాఖాతంలో ఉత్తర ఒరిస్సా పశ్చిమ బెంగాల్ తీర ప్రాంతానికి ఆనుకొని ఏర్పడింది. ఇది ప్రస్తుతానికి అయితే 7.6 కిలోమీటర్లు ఎత్తులో ఉపరితలానికి 7.6 కిలోమీటర్ల ఎత్తులో ఉంది. ఇది ఇంకొంచెం బలపడి అల్పపీడనంగా ఏర్పడే అవకాశం ఉంది. ఈ అల్పపీడనం కూడా ఈ వాయువ్య బంగాళాఖాతం ఆనుకొని ఉన్న ఒరిస్సా దక్షిణ పశ్చిమ బెంగాల్ ప్రాంతంలోనే ఏర్పడే అవకాశం ఉంది. దీని ప్రభావం వల్ల మనకి మన రాష్ట్రంలో వర్షాలు పడే అవకాశం ఉంది. నార్త్ కోస్టల్ ఆంధ్రప్రదేశ్ అంటే ఉత్తర కోస్తా ఆంధ్రాలోని ఎక్కువ ఒక మోస్తరు నుంచి తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు విస్తారంగా పడే అవకాశం ఉంది. అంటే చాలా మోస్ట్ ప్లేసెస్లో పడే అవకాశం ఉంది. ఈ థండర్ స్టార్మ్స్ కూడా పడే అవకాశం ఉంది. దీంట్లోని గాలులు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. అదే దక్షిణ కోస్తాలో అయితే పలు చోట్ల అంటే అనేక చోట్ల పడే అవకాశం ఉంది. ఇక్కడ కూడా ఉత్తర కోస్తాలో అయితే కొన్ని చోట్ల భారీ వర్షాలు కూడా పడే అవకాశం ఉంది. 1-2 దగ్గరలో భారీ వర్షాలు కూడా పడే అవకాశం ఉంది. మనకి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, పార్వతీపురం, మన్యం, ఏఎస్ఆర్ ఈ జిల్లాల్లో 1-2 చోట్ల భారీ వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లు పడే అవకాశం ఉంది. నెక్స్ట్ ఫిషర్మ్యాన్ వారికి కూడా తీరం వెంబడి గాలులు బలంగా వీచే అవకాశం ఉంది. 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉంది. కాబట్టి ఫిషర్మ్యాన్ కొంచెం అప్రమత్తంగా ఉండాలని సూచించడం జరిగింది. ఇంకా నెక్స్ట్ రేపటి వరకు ఉంటుందండి. రేపటి నుంచి ఇంకా సిస్టమ్ ఇంకా మీదకెళ్ళి అది క్రాస్ అయిపోయి మనకి భూభాగం మీదకి వచ్చేస్తుంది. కాబట్టి మనకి వర్షపాతం కొంచెం తగ్గే అవకాశం ఉంది. ఇంకా ఫార్మ్ అవుతుంది. నెక్స్ట్ 24 గంటల్లోనే ఫార్మ్ అయ్యే అవకాశం ఉంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మియాపూర్ పరిధిలోని ఆర్టీసీ కాలనీలో ఓ బైక్ చోరీలకు పాల్పడుతున్న ముఠా అరెస్టు చేసిన పోలీసులు. యువతను కాపాడుకోవాలి అనుకుంటే డ్రగ్స్ను తరిమి కొట్టాల్సిందే అని పోలీస్ కమిషనర్ సునీల్ దత్.
స్థానిక సంస్థల ఎన్నికలు జరపడంపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని మల్కాజ్గిరి పార్లమెంటు సభ్యుడు ఈటెల రాజేందర్. నేను సోనియా గాంధీ బిడ్డను, చంద్రబాబును కాదనుకుని ఇవాళ కాంగ్రెస్ పార్టీకి వచ్చేశాను అన్న రేవంత్ రెడ్డి. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 69 టీవీ తెలుగు.